ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయటం ఈ కుటుంబానికి అలవాటు లేదని ఈ ఇంట్లో పుట్టి పెరిగిందానివి నీకు తెలీదా? అది మనిషికిచ్చిన మాటైనా మహాదేవికిచ్చిన మాటైనా తప్పే ప్రసక్తే లేదు. అందుకే కిట్టయ్యకి రాధకి పెళ్లి చేస్తానని నేను చెయ్యలేదు. కాబట్టే తల్లి కోపాన్ని నిన్న కిట్టయ్యకి ప్రమాదం రూపంలో గుర్తు చేసిందేమో అని నాకు అనిపించింది. లేదమ్మా, దానికి దీనికి ఏ సంబంధం లేదు. నేను రాధకి గతం గుర్తు రావాలని చెప్పలేదు. నాకు తెలుసు కిట్టయ్య, నువ్వు ఆ ప్రయత్నం దేని గురించైనా చేసుండొచ్చు. కానీ ప్రమాదపు అంచుకు మాత్రం వెళ్ళావు. సమయానికి సత్య కాపాడింది. సత్య రూపంలో ఆ తల్లి వచ్చి నిన్ను కాపాడేలా చేసింది. ఈ తల్లి కడుపు కోత లేకుండా నిన్ను రక్షించింది. కానీ అమ్మకి నేను మాటిచ్చాను, మీ ఇద్దరికీ పెళ్లి చేశాక ఈ ఊళ్ళో ఆ తల్లికి అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తానని. ఆ మాటను మీరకూడదని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆరు నెలలుగా కనిపించని రాధ తిరిగి ఇంటికొచ్చింది. తనిప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో నాకు అర్థమైంది. కానీ అన్ని పరిస్థితులు సర్దుకోవాలంటే మీ ఇద్దరికీ పెళ్లి చేసి ఆ జాతర జరిపించడమే పరిష్కారం అని నేను నిర్ణయించుకున్నాను. అందుకే తొందరలోనే మీ ఇద్దరికీ పెళ్లి చేయాలి. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారి జాతర ఘనంగా జరిపించాలి. ఇది నా నిర్ణయం. నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని నా నమ్మకం. మురారి, నేనెప్పుడు నవ్వుతూ ఉండాలనే కదా నువ్వు కోరుకున్నావు. మన జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉండాలనే కదా నువ్వు అనుకున్నావు. కానీ చూసావా, జీవితాంతం ఒకరిని విడిచి ఒకరు ఉండలేమో అనుకున్న మన మధ్యకి ఈ ఎడబాటు వచ్చింది. నా కోసం నువ్వు అక్కడ ఎంతలా బాధపడుతూ ఉంటావో, ఎంతలా ఎదురు చూస్తూ ఉంటావో, నేను ఇలా వచ్చేసినందుకు నువ్వేమనుకుంటావో కూడా నేను ఊహించగలను. కానీ కాలం అనేది మనందరికన్నా గొప్పది. అది ఎవరిని ఎప్పుడు కలపాలో అప్పుడే కలుపుతుంది. కలుసుకున్న వాళ్ళని ఎలా విడగొట్టాలో అలాగే విడగొడుతుంది. గతం అనేది ఒక జ్ఞాపకం. అది ఎప్పుడూ అందంగానే ఉంటుంది. భవిష్యత్తు ఊహ మనకి అర్థం కాకుండా ఉంటుంది. తులసి, ఇప్పుడు వద్దే, పొద్దున్నే పిలిచి మాట్లాడదాం. ఏంటండి, రాధ మనకెవైనా పరాయిదా? మన కూతురుతో సమానం. తనకిస్తున్న వస్తువు కొన్న వెంటనే తనకివ్వాలి. అంతేగాని పొద్దునిస్తానంటారేంటి? మీరుండండి, నేను వెళ్ళి పిలుస్తాను. అబ్బా ఆగవే, ఆ పిల్ల గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పిలిచి తనను ఇబ్బంది పెట్టడం ఎందుకు? పొద్దున్న ఇద్దామని చెప్పాను కదా, ఇప్పుడు వద్దులే. అదేం కుదరదు. అయినా నా కూతుర్ని ఒంటరిగా వదల్లేను. తనకు కష్టం వస్తే కన్నీళ్లు తుడవడానికి మనం ఉండాలండి. తనకి సంతోషం వస్తే అది పంచుకోవడానికి కూడా మనం ఉండాలి. ఈ ఊపిరి ఉన్నంత వరకు
తనతో మనం ఉండాలి. మీరుండండి, నేను చెప్తాను. అమ్మా రాధా, అమ్మా రాధా, ఇలా రామ్మా. వస్తున్నా పిన్ని. ఏంటి పిన్ని? అమ్మా రాధా, పొద్దున్నే నీతో మాట్లాడదామంటే మీ పిన్నే నిన్ను పిలిచింది. నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా? అదేంటి బాబాయ్, మీరు నన్నెందుకు ఇబ్బంది పెడతారు? కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నేనెప్పటికీ ఇబ్బంది పడను కూడా. విషయం ఏంటో చెప్పండి. తీసుకో అమ్మా. అమ్మా రాధా, నీకు బాగుంటాయని చేయించాం. బాగున్నాయా? తీసుకో అమ్మా. ఆ, ఏంటి పిన్ని ఇవి? ఇదంతా ఎందుకు? మీ అభిమానం చాలదా? మళ్ళీ ఇలాంటి బహుమతులెందుకు? కాదనకమ్మా, నీలాంటి పిల్లలు మాకుంటే బావుండేదని ఎంతలా అనుకున్నామో మాకు తెలుసు. వయసులో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ఉన్నాము అనుకున్నాం. కానీ వయసు మళ్ళిన తర్వాత మా కోసం ఆలోచించేవారు ఒకరు ఉంటే బావుండేదని ఎంతో అనుకున్నాం. ఆ బాధలో ఉన్నప్పుడే నువ్వు మా ఇంటికి అద్దెకొచ్చావు. అతిథిగా కాకుండా మాకు అమ్మాయిగా మారావు. మా కష్టాన్ని చూసి నువ్వు చెలించిపోయావు. కష్టం తీరే మార్గాన్ని చూపించావు. ఇదంతా ఒక కూతురులా నువ్వు మాకు చేసినప్పుడు మేము తల్లిదండ్రులుగా ఆలోచించడంలో తప్పులేదు కదా? అదేంటి బాబాయ్, మనందరం మనుషులం. ఎదుటి వాళ్ళ కష్టం మనది అనుకోకపోతే మానవత్వానికి ఇంకేం విలువ ఉంటుంది? ఎదుటి వాళ్ళ కష్టం నీది అనుకున్నావు కాబట్టి నువ్వు ఈరోజు మాకు ఈ స్థాయి వచ్చేలా చేశావు. ఈ వయసులో మేము ఏం చేయగలం? హేళన చేసిన వాళ్లే ముక్కు మీద వేలేసుకునేలా మాతోనే మంచి వంటలు చేయించి దాన్ని ఆదాయంగా మార్చావు. నిజానికి ఇది నీకు అవసరం లేదమ్మా. నిన్ను చూసేనే అర్థమవుతుంది. బాగా చదువుకున్న దానివని, నీ సంపాదన నువ్వు సంపాదించుకోగలవని. కానీ ఆ పని నువ్వు చేయకుండా మా అవసరాన్ని గుర్తించి మాకు ఒక ఆసరాన్ని చూపించావు. దీన్ని ఆసరాగా నువ్వెందుకు చేసుకున్నావు అని నేను నిన్నెప్పుడూ అడగాలనుకోలేదమ్మా. ఎందుకంటే నువ్వు ఏం చేసినా ఒక అర్థంతోనే చేస్తావని నేను అర్థం చేసుకున్నాను. బాబాయ్, నేను ఒంటరిదాన్ని. నాకెవరూ లేరని బాధపడుతున్న క్షణంలో మీరు పరిచయం అయ్యారు. నా వాళ్ళలా మారారు. ఆత్మీయతను పంచుతున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి? అమ్మా రాధా, నువ్వు మాతో చెప్పకపోయినా నీ కళ్ళలో బాధ చెప్తోందమ్మా. నీ వాళ్ళంటూ నీకున్నారని. నువ్వు వాళ్ళందర్నీ వదిలేసొచ్చి దూరంగా ఉంటున్నావని ఆ కళ్ళల్లో బాధ మాకు చెప్తుందమ్మా. పిల్లల్ని కనకపోయినా మేము జీవితాన్ని చూసిన వాళ్ళమమ్మా. పిల్లల బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకునే వయసు వచ్చిందమ్మా. ఖచ్చితంగా నీ వాళ్ళంటూ నీకున్నారు. వాళ్ళకి దూరంగా నువ్వుంటున్నావు. అదెందుకని మేము నిన్నడగం. కానీ నీ బాధ తీర్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పమ్మా. మేమిద్దరం నిరభ్యంతరంగా నీకు సాయం చేస్తాం. కొన్ని కథలు తెలుసుకోవడం మంచిది కాదు పిన్ని. వాటిలోనే ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధని మర్చిపోవాలి. గతం తాలూకా ఆనందాన్ని తలుచుకుంటూ భవిష్యత్తులో బతకాలి. నిజంగా చెప్పే రోజొస్తే నాకు మీకన్నా ఆప్తులెవరున్నారు? తప్పకుండా మీకు చెప్తాను.
కానీ అంతవరకు చెప్పాం కదమ్మా, మేమేమీ అడగమని. నువ్వు మా కూతురులా ఉన్నావు, నీకు మేము తల్లిదండ్రులుగా ఉన్నాం. ఈ బంధం ఇలా ఉంటే చాలు. నాకిప్పుడు ఆకలిగా లేదు బామ్మ. నాకిప్పుడు తినాలనిపించట్లేదు. చూడమ్మా చాందిని, నువ్వు ఒట్టి మనిషివి కాదు. నీకు ఆకలి తెలియకపోయినా నీ కడుపులో పెరుగుతున్న రూపానికి మాత్రం సమయానికి ఆహారం అందాలి. అంటే నువ్వు తిన్నదే వాడికి ఆహారంగా మారుతుంది. ఏవో ఆలోచిస్తూ నువ్వు తిండి మానేస్తే అది వాడి మీద ప్రభావం చూపిస్తుంది. నా మాట కాదనకుండా తిను తల్లి, తిను. అది కాదు బామ్మ. అదేంటి చాందిని, బామ్మగారు అంతలా చెప్తున్నారు కదా, నీ గురించే కదా ఆలోచిస్తున్నారు. మరి కాదంటావేంటి? నీ కడుపులో ఉన్న బేబీ హెల్దీగా ఉండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచిగా చెప్తారు. దెయ్యం వల్ల కూడా మేలు జరుగుతుందని అప్పుడప్పుడు దీని మాటలు వింటే అర్థం అవుతుంది. ఇది ఎలాంటిదైనా ఇప్పుడు మాత్రం మంచి మాట చెప్పింది. కనీసం అది చెప్పినందుకైనా తినవే. బాబు, భాను రాలేదా? కనిపించలేదా? లేదు మావయ్య, మేము తనను వెతకడానికి వెళ్ళాం, కానీ తన జాడెక్కడా కనిపించలేదు. భాను కనపడలేదని చెప్పి సిటీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. మనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి చెక్ చేస్తే సరిపోతుంది కదా. అది కూడా చేశాను మావయ్య. కాకపోతే సిటీలో పొల్యూషన్ ఎలా పెరిగిందో అందరికీ తెలుసు కదా. ఆ డస్ట్ మొత్తం సీసీ కెమెరా మీదే ఉంది. వాటి వల్ల ఆ విజువల్స్ ఏవి క్లారిటీగా కూడా లేవు. అంతేకాకుండా మనం ఎక్కడైతే బాణం చూసామో ఆ ఏరియాలో సీసీటీవీ నెట్వర్క్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఏది కూడా రికార్డు కాలేదు. ఆ చుట్టుపక్కల వెతుకుదామంటే ఎక్కడ కూడా క్లారిటీ దొరకలేదు. అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశాకే తన జాడ తెలియక ఇలా వచ్చేసాం. భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష? నా బిడ్డ కనిపించింది అని తెలియగానే ఆనందపడే లోపే మళ్ళీ కనిపించకుండా పోయింది. నా బిడ్డని నా దగ్గరికి మళ్ళీ ఎప్పుడు చేరుస్తావయ్యా? తట్టుకోలేకపోతున్నానయ్యా. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు బాను మన దగ్గరికి రావడానికి ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయేంటి? అంతా నా తలరాతమ్మా. నేను ఏ జన్మలో చేసుకున్న ఏ పాపమో ఏమో ఈ జన్మలో నన్ను ఇలా వెంటాడుతోంది. కాకపోతే ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న కూతురు ఊర్లోనే ఉంటూ ఇంటిదాకా రావట్లేదు అంటే నేను చేసుకున్న పాపం కాక ఇంకేంటమ్మా? చివరికి తన జాడ కూడా తెలియకుండా ఉండేలా భగవంతుడు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నాడంటే చాలా బాధగా ఉందమ్మా. మీరు అనవసరంగా బాధపడుతున్నారన్నయ్య. ఇన్ని రోజులు భాను ఎక్కడుందా అన్న విషయం మనకి తెలియలేదు. తన జాడ తెలియకపోయేసరికి అందరూ ఏవై ఉంటుందా అని చెప్పి రకరకాలుగా ఆలోచించాం. మొత్తానికి తను ఇప్పుడు మన మధ్య ఉందని చెప్పి తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఇప్పుడు మనం తనని ఎలాగైనా సరే పట్టుకోవచ్చు. ఎలా మమ్మీ? కెమెరాలో కూడా కనిపించడం లేదంటే ఇంకెలా పట్టుకుంటాం? ఇదేం పల్లెటూరు కాదు కదా. ఈ వీధి కాకపోతే ఇంకో వీధి వెతుక్కోవచ్చు అనుకోవడానికి. ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతుకుతాం? ఇదంతా నా మంచిగా జరుగుతోంది. నేనేంటో పూర్తిగా తెలిసింది భాను ఒక్కదానికి. ఆ భాను ఇక్కడికి రానంత వరకు, తను మీకు కనిపించినంత వరకు నాకు భయం ఉండదు. భాను ఇంటికొస్తే ఈ ఇంట్లో నాకు స్థానం ఉండదు. ఏం జరిగినా అంతా నా మంచిగా జరుగుతుంది. అంత నిరాశ పడితే అలా? భానుని ఎలా వెతికి పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా రేపు భాను దొరికి తీరుతుంది. ఎలా బాబు? తన
తనంతటి తనుగా రావాలి గాని తన రావట్లేదు. ఎంత వెతికినా కనిపించే మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. ఇక ఎలా పట్టుకోగలుగుతాం? మావయ్య, ఏమీ చెయ్యలేము అనుకుంటే కనీసం కాలు కూడా కదపలేం. ఏదో ఒకటి సాధించగలమన్న సంకల్ప బలం ఉంటే అంధకారంలో కూడా ఏదో మార్గం కనిపిస్తుంది. భానుని ఈరోజు ఎక్కడ చూసామో రేపక్కడే నిలబడతాం. తను ఏదో సమయంలో అక్కడికి వస్తుంది కదా, ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు చెప్పింది నిజమే కార్తీక్, కానీ భాను అదే ఏరియాలో ఉంటే కనుక ఖచ్చితంగా తను అక్కడికే వస్తుంది. కానీ భాను ఎక్కడుందనే విషయం తెలీదు. ఈ రోజు తను అక్కడికి ఎందుకు వచ్చిందనే విషయం కూడా తెలీదు. మళ్ళీ అక్కడికే వస్తుందని చెప్పేసి ఎలా చెప్పగలం? అయినా ఎలా అనుకోగలం? నిజమే అత్తయ్య, మీ మాట నేను కాదన్నా. కానీ భాను ఈరోజు మనకు ఎలా కనిపించింది? తన బండి మీద వెళ్తూ ఏదో పని మీద వెళ్తున్నట్టుగానే కనిపించింది. ఖచ్చితంగా ఏరియాలో ఏదో ఒక పని మీద వచ్చింది అంటే మళ్ళీ తప్పకుండా అలా వస్తుందని ఎందుకు అనుకోకూడదు? కార్తీక్ చెప్పింది నిజమే. ఏ ప్రయత్నాన్ని వదిలేయకూడదు. భానుని వెతికే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకు వస్తుంది అనే ఆలోచన కన్నా ఎందుకు రాదు అని ఆలోచిస్తే ఖచ్చితంగా తను వస్తుందేమో. రేపు నేను కార్తీక్ అక్కడే ఉంటాం. తప్పకుండా తను వస్తే మాత్రం తనతో కలిసి మాట్లాడతాం. అవునమ్మా, భాను నాకు దూరం కాదని నా మనసు నాకు చెప్తోంది. తను ఇన్నాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం కాదు అని ఇన్నాళ్ళ మా సాన్నిహిత్యం చెప్తుంది. కానీ ఈరోజు ఇలా ఎందుకు దూరం అవుతుందో మాత్రం ఎంత ఆలోచించినా మనసుకి తట్టట్లేదు. నా భాను నాకు కనిపించి తీరుతుంది. తనతో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి తీరుతాను. చిన్నవాడివైనా చాలా మంచి మాట చెప్పావురా. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోమని పెద్దవాళ్ళంటారు. బాను ఎక్కడ కనిపించిందో మళ్ళీ అక్కడే వెతకండి. తప్పకుండా బాను కనిపించి తీరుతుంది. ఆ నమ్మకం నాకుందిరా. కానీ అన్ని పరిస్థితులు సర్దుకోవాలంటే మీ ఇద్దరికీ పెళ్లి చేసి ఆ జాతర జరిపించడమే పరిష్కారం అని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని నా నమ్మకం. రాధా, టాబ్లెట్స్ వేసుకున్నావా? టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. గతాన్ని మర్చిపోయిన మనిషినండి. భవిష్యత్తుకు పనికొచ్చే టాబ్లెట్స్ని మర్చిపోవడం గొప్పేం కాదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను రాధా. నువ్వు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను. అమ్మ మనిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. ఇది నీకు ఆశ్చర్యాన్ని కాదు, ఒక విధమైన షాక్కి గురి చేసిందని నాకు తెలుసు. అమ్మ నిర్ణయాన్ని నేను తప్పుపట్టలేను. ఎందుకంటే తను మన గురించి ఎంతలా ఆలోచిస్తుందో ఊరి గురించి కూడా అంతే ఆలోచిస్తుంది. ఈ ఊరంతా మన పెళ్లి జరగాలని కోరుకుంటుంది. ఈ ఊరికి దేవతైన ఆ అమ్మవారి అనుగ్రహం కూడా అదే అని అందరూ నమ్ముతున్నారు. అనుగ్రహం ఆగ్రహం కాకూడదని అమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టే మౌనంగా ఉండిపోయాను. ఆవిడ నిర్ణయాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ పెళ్ళనేది 2 జీవితాలు కలిపే ఒక గొప్ప బంధం. చేసుకోబోయే అమ్మాయికి అబ్బాయి మీద మనసులో ఒక గొప్ప స్థానం ఉండాలి. తన గురించి తనకి పూర్తిగా తెలిసి ఉండాలి. తన భవిష్యత్తు ఆ వ్యక్తితో ఎలా ఉంటుందో ఊహించుకునే శక్తి ఉండాలి. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు కూడా నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. నేను ఇది అన్న సమాధానం మాత్రం నాకు దొరకడం లేదు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటప్పుడు పెళ్ళి అనే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే
ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నీ గతం నీకు గుర్తులేకపోయినా గతం తాలూకు జ్ఞాపకాన్ని ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో నువ్వే చూసావు కదా. అప్పుడు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో, మనం ఎంత ఆరాధించుకున్నామో వాటిని బట్టి అర్థమవుతోంది కదా రాధా. ఆ జ్ఞాపకాల్లో మీ ప్రేమ గొప్పతనం తెలుస్తుంది. మీరందరూ రాధగా నన్ను భావిస్తున్నా నేను ప్రేమించాను అన్న గతం తెలుస్తోంది. కానీ ఆ గతం నా మనసుకు తట్టాలి కదా. అది నేనని నాకు తెలియాలి కదా. ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతండి. అది మనసు పొరల్లోంచి రావాలి. అప్పుడే మాటల్లోని ప్రేమకు భావం ఉంటుంది. కళ్ళల్లో ప్రేమించిన వ్యక్తి మీద ఆరాధన ఉంటుంది. తన జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏమీ లేని ఒక ఖాళీ సీసా లాంటి దాన్ని. రాధకి తనెవరో తనకు తెలియకుండా నాతో తాళి కట్టించుకోవడం తనకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించమ్మా. రాధని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్తాను. అక్కడున్న మంచి హాస్పిటల్ చూపిస్తాను. తనకి తొందరగా గతం గుర్తొచ్చేలా ప్రయత్నం చేస్తాను. ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోగా ఈ రాధని అప్పటి రాధలా మార్చి తీసుకురా.